అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను స్ప్రౌట్స్తో సుండలు తయారు చేస్తున్నాను. సుండలు అంటే మరేం లేదు, మనం శనగల్ని సాతాడించుకుంటాం కదా, అలాగే ఈ పెసలతో చేసిన మొలకలతోటి సాతాడిస్తుంది అనమాట. దాన్నే సుండలని కూడా అంటారు. ఇక్కడ నాకు ఆల్రెడీ చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ ఉన్నాయి. ఇవి 3వ రోజు స్ప్రౌట్స్. వీటిని ఒకసారి మళ్ళీ నేను కడిగేసేసి నీళ్ళని వడపోసేసాను. ఈ స్ప్రౌట్స్ 1-1.5 కప్పుల దాకా ఉన్నాయి. ముందుగా ఒక ప్యాన్లోకి 1 టీ స్పూను నెయ్యి తీసుకుని వేడయిన తర్వాత అప్పుడు ఇంకొక టీ స్పూను నూనె కూడా వేసి 2 కలిపి వేయించాను. 2 కలిపి వేడి చేశాను. నూనె వేడెక్కాక ఆ నూనెలో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలపండి. ఆవాలు చిట్టుపట్లాడే టైంలో 2-3 పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగి అవి, ఆ తర్వాత 1-2 ఎండుమిరపకాయలు కూడా సన్నగా ముక్కలు తుంచి అవి వేసుకోండి. మీరు కారాన్ని ఎక్కువగానే తక్కువగానే వేసుకోవచ్చు మీ రుచిని బట్టి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ, కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసి ఆ తర్వాత కొబ్బరిని కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఇక్కడ నేను ఫ్రోజన్ కొబ్బరిని వాడుతున్నాను. మీరు ఫ్రెష్ కొబ్బరి ఉంటే అది వాడచ్చు, లేదా ఇలాగే ఫ్రోజన్ కొబ్బరి అయినా వాడచ్చు. మనం పండుగల పేరు చెప్పి ఎక్కువగా కార్బోహైడ్రేటు, ఆ తర్వాత స్వీట్ ఐటమ్స్ మనం ఎక్కువగా తింటూ ఉంటాం. అంటే ముఖ్యంగా మన స్వీట్స్, తర్వాత పులిహోరలు ఇలాంటివన్నీ తింటాం కదా. మనం మధ్యలో ఇలాంటి ప్రసాదాలు చేసుకున్నా కూడా మంచిది. కొంచెం ప్రోటీన్, ఫైబర్ ఉండేలాగా ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటే బాగుంటుందని ఈ రెసిపీని నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరిని 1 నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న స్ప్రౌట్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని ఒక 2 నిమిషాలు వేయించండి. అప్పుడు ఆ స్ప్రౌట్స్లో ఉన్న నీటితోటి అవి కొద్దిగా ఉడుకుతాయి. అవి ఉడకనట్టుగా ఉడుకుతాయి అన్నమాట. ఇవి బాగా ఉడికేసాయనుకోండి, దీంట్లో ఉన్న పోషక పదార్థాలన్నీ పోతాయి. అలా కాకుండా ఉడకనట్టుగా ఉడికిస్తే కనుక ఈ స్ప్రౌట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మనం దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పోకుండా చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లో 1 చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేయండి. ఇప్పుడు ఈ సుండల్ని మీరు నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం తినే ముందర దీంట్లోనూ సన్నగా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తరిగి వేసుకున్నారంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. స్ప్రౌట్స్ సాలడ్ లాగా మీరు లంచ్ బాక్స్లో పట్టుకెళ్ళచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్కి తినచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను నువ్వుల పొడి కూడా చల్లండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక హెల్దీ ఐటెంని మీరు నైవేద్యంగా పెట్టుకుంటారు ఈ రోజుని. ఈ రెసిపీని మీకు అందిస్తున్నాను. ఐ హోప్ ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఇంగ్లీష్ ఛానల్ని కూడా చూసి ఆ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.